వివేక హత్య కేసులో తాను న్యాయం కోసం 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని ఆయన కుమార్తె సునీత అన్నారు. ఆ కేసుకు సంబంధించి సిబిఐ చేయాల్సింది చాలా ఉందని అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివేక హత్య కేసుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కేసులో సిబిఐపై ఒత్తిడి ఉందన్నారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది. ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను. అది నా అలిగేషన్. దిస్ ఇస్ నో ప్రూఫ్. ఓకే, ఇంకా చేయాల్సింది ఉంది. 5 సంవత్సరాలు అయింది. ఇంకా కోర్టులో న్యాయం జరిగిందా మీరు చెప్పండి. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం? ఇదంతా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అని చెప్పి. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవరప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు, కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలన్నీ పోతాయి. రియాలిటీ విల్ కమ్ అవుట్. ప్రజలకు తెలుస్తుంది. ప్రజా తీర్పు అని అడుగుతున్నాను. ఎందుకు? సో దట్ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారని చెప్పి. నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు, నేను డిసిషన్ చేస్తున్నాను. మిగిలిన వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు? మేడం, మీరు పదే పదే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్తా ఉన్నారు. ఒక్క సాక్షినే కాదు, ఆ రోజున్న మీడియా మొత్తం కూడా మొదటున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. మిగతా ఛానల్ని పరిశీలించారా? ఆ రోజు మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు, ఏం ప్లే చేశారు? మరో విషయం, వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైన వ్యక్తి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అది హత్య అని తేలితే ఖచ్చితంగా చెప్పండి. సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? అక్కడి నుంచి వెళ్ళింది, ఆ రూమ్లో నుంచి వెళ్ళింది. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే.